విధుల్లో ఉన్న ఓ అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి బూతు మాటలతో వేధించి అమానుష ఘటన సంగారెడ్డి జిల్లా రాసోలు గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి 5గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాసోలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా వసంత కుమారి విధులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అవిటి బడెప్ప, కోటగిరి రాములు, బూతల వైద్యనాథ్, అవిటే సాయవ్వ, చాకలి బాలమణి ఆమె వద్దకు వెళ్లారు. వసంత కుమారి భర్త ప్రభాకర్ గతంలో తమ వద్ద హెచ్బిఎన్ ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు వసంత కుమార్ని బలవంతంగా స్థానికంగా ఉన్న ఒక చెట్టుకు కట్టేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వేధించారు. ప్రాణభయంతో వణికిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. విధుల్లో ఉన్న ఓ అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసి బూతు మాటలతో వేధించిన అమానుష ఘటన సంగారెడ్డి జిల్లా రాసోలు గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి 5గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాసోలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా వసంత కుమారి విధులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన అవిటి బడెప్ప, కోటగిరి రాములు, బూతల వైద్యనాథ్, అవిటే సాయవ్వ, చాకలి బాలమణి ఆమె వద్దకు వెళ్లారు. వసంత కుమారి భర్త ప్రభాకర్ గతంలో తమ వద్ద హెచ్బిఎన్ ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు వసంత కుమార్ని బలవంతంగా స్థానికంగా ఉన్న ఒక చెట్టుకు కట్టేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వేధించారు. ప్రాణభయంతో వణికిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి బలవంతంగా కొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా కనిపి మండలం రాసోల్ గ్రామంలో దారుణమైతే అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే స్థానికంగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్ వసంత కుమార్ని కొంతమంది గ్రామస్తులు గ్రామ చావిడి వద్ద చెట్టుకు కట్టేసి ఆమెను వేధించారు. ఏదైతే వసంత కుమారి భర్త ప్రభాకర్ హెచ్బిఎన్ ఫైనాన్స్ నడుపుతూ కొంతమంది దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఇవ్వడలేదని చెప్పి కొంతమంది గ్రామస్తులు ఆమెను చుట్టుముట్టి అంగన్వాడీ స్కూల్లో విధులు నిర్వహించినటువంటి వసంత కుమార్ దగ్గర వెళ్లి ఆమెను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి వేధించారు. చాలా దారుణంగా ఆమెను వేధించారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అక్కడ స్థానిక ఎస్ఐ దుర్గారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెనైతే బంధువిముక్తి చేశారు. మొత్తానికి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఒక సంబంధం లేని మహిళను, సంబంధం లేని అంగన్వాడీ టీచర్ను పట్టుకొని ఈ ఘటనకు బాధ్యురాలని చేస్తూ అమానుషంగా ప్రవర్తించి వేధించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళా సంఘాలు కూడా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధ్యులపై కఠినంగా శిక్షించాలి, ఇటువంటి సంఘటన చోటు చేసుకోకూడదు. ఏదైతే ప్రభాకర్ పైన మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, ఆ డబ్బులు వసూలు చేసుకోవాలే ప్రయత్నం చేయాలి. కానీ సంబంధం లేని మహిళను, తర్వాత అంగన్వాడీ టీచర్ ను, ఆ గ్రామంలో పనిచేసినటువంటి ఒక గౌరవ కలిగిన వ్యక్తిని ఈ విధంగా వేధించడం, ఈ విధంగా అబాసుపాలు చేయడం, అవమానించడం మంచిది కాదని చెప్పి అటు స్థానికుల నుంచి కూడా తీవ్రంగా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.